పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తిరుపతిలోని బైరాగి పట్టణ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 16 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తిరుపతిలోని బైరాగి పట్టణ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 16 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఫుడ్ పాయిజన్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, డాక్టర్లు ఏం చెప్తున్నారు? తిరుపతి బైరాగిపేటలో ఉన్నటువంటి ఈ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 16 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైంది. వారికి ఇచ్చేటువంటి ఫుడ్ లో బల్లి పడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆహారం తీసుకున్నటువంటి విద్యార్థులు అస్వస్థ గురి కావడంతో తిరుపతిలో ఉన్నటువంటి రుయా హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగైన ఉంది. ప్రధానంగా ఫుడ్ పాయిజన్ కావడం ఘటన చోటు చేసుకున్నట్టుగా చూపించారు. తిరుపతి జిల్లా డిఎంహెచ్ఓ శ్రీహర్రావు గారు కూడా సంఘటన ప్రాంతంలో జరిగినటువంటి ప్రాథమిక వివరాలు సేకరించడం జరిగింది. వారందరినీ కూడా తిరుపతిలో ఉన్నటువంటి రుయా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తిరుపతి జిల్లాలో గడిచిన 2 నెలలుగా ఈ యొక్క గురుకుల పాఠశాలల్లో సరైనటువంటి పరిస్థితులు ఏదైతే ఫుడ్ పాయిజన్ కావడం, విషజ్వరాలు బాధించడం అనేది సర్వసాధారణ అయిపోయింది. సచివేడులో జరిగినటువంటి విషజ్వరాలు బాధించబడిన 50 మంది స్టూడెంట్స్ అస్వస్థకు గురైనటువంటి ఘటన మర్చిపోకముందే తాజాగా తిరుపతిలో ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం కొంత బాధాకరం. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాస్త మెరుగైన వైద్యం అందించడం ద్వారా తెలుస్తున్నారు. థ్యాంక్ యూ మూర్తి.